మనము ఒకవేళ పొలిటికల్ స్ట్రాటజీ ఉంటది. దానికి ఇటు ఒక రేషియో ఉంటది గాబట్టి ఆహ్, ఇండియా అంటేనే సగం మందికి ఎక్కువ మంది ఫస్ట్ జూశేది క్యాస్ట్, పొలిటికల్ రైట్? అది మీకు దెలుసు, మాకు దెలుసు మీరు ఒప్పుకోవాలది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్, హైదరాబాద్ జూసుకుంటే రేషియోలో బెట్టుకుంటే 100లో 60% ముస్లిమ్స్ ఉన్నారు. 40% హిందూస్ ఉన్నారు. సో, అంటే మీరు హైదరాబాద్, నేను హైదరాబాద్ గాబట్టి నేను జెప్తున్నా. నా చిన్నగున్నప్పటి నుంచి మాత్రం అక్కడ ఓఎస్సీయే వస్తున్నాడు. సో, ఇప్పుడు మీరొచ్చినంక మీ ఎంట్రీ వల్ల అక్కడ మీరు గెలుస్తారన్నందుకు ఒక్క స్ట్రాంగ్ పాయింట్ జెప్పండి. లైక్ నేనొస్తే ఇది బెటర్ అయితది. నేనే వస్తా అన్నట్టు చెప్పడానికి మీ దగ్గర ఏమంత గట్టి ఎవిడెన్స్ ఉంది? లైక్ యూ విల్ విన్ దేర్ అన్నట్టు. ఒక రీసెర్చ్ స్కాలర్‌గా కూడా నేను చెప్పేదేంటంటే, మీరు అనాలిసిస్ చేయాలి. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది ఏంటని మీరు చూస్తే, ఓవైసీ అంటే ఏఐఎంఐఎం పార్టీకి పడుతున్న ఓట్ల శాతం ఎంత? వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ అక్కడ పోలింగ్ అవుతుంది? ఇట్స్ నాట్ ఈవెన్ 47%. 50% కూడా దాటట్లా పూర్తిగా. మళ్ళీ అయినా వాళ్ళెట్లా గెలుస్తున్నారు? మీ కిందకి అదే అంటున్నా. ఎవరైతే ఓటు వేయాల్సిన వాళ్ళు ఉన్నారో, దాదాపు 19.5 lakhs to 20 lakh ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, అందులో మీరు తీసుకుంటే 12 లక్షల మంది ఓటర్లు ముస్లిమ్స్ అయితే, మిగతా ఓటర్లు అంటే వీ హ్యావ్ మిగతా కమ్యూనిటీస్ 1%, ఎస్సీ ఎస్టీ కలిపి మీకు ఒక 6%. సో ఓవరాల్గా కూడా మీకు ఇందాక చెప్పినట్టుగా 36%లో వీళ్ళందరూ వచ్చేస్తారు. ఈ పర్సంటేజ్లో కూడా ఓట్ల శాతం అంటే పూర్తి స్థాయి ఓట్లు అటు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ వేయటం లేదు. ఓకే, మళ్ళీ ఎవరు? పూర్తి స్థాయిలో వేయటం లేదు అన్నాను. వీళ్ళిద్దరూ కూడా ఫుల్ ఓటింగ్, 100% ఓటింగ్ అనేది మీకు ఓల్డ్ సిటీలో జరగటం లేదు. ఇప్పుడు మీరు నించున్నప్పుడు గిట అదే పరిస్థితి ఎదురైతది కాబట్టి మనకి ఈరోజు ప్రజలకి కావాల్సింది భరోసా. ఆ భరోసా తప్పకుండా ప్రజల యొక్క ఆకాంక్ష, వాళ్ళ భరోసా నేనవుతా అన్ని రకాలుగా. నేను ఈరోజు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రాథమికంగా మనకి కావాల్సిన విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3 కూడా ప్రథమ స్థానంలో తీసుకెళ్లే పరిస్థితి 100% నేను తీసుకెళ్ళబోతున్నా. ఓకే.